రైట్. మరొక అంశం సార్, సుప్రీం సీరియస్, మాపైనే అవినీతి పాఠాల, సర్లోను జోక్యం. చాలా ఎప్పుడు లేని విషయం అండి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో అవినీతి జ్యుడిషియల్ కరప్షన్ అని ఒక చాప్టర్ పెట్టారు. న్యాయపరమైన అవినీతి ఉంటుందని అది పెట్టి ఆ కేసులో ఏమన్నారంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, ఆలస్యం అయితే అసలు జరగనట్టే అంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, వ్యవస్థాగతమైన లోపాలతో పాటు న్యాయపరమైన అవినీతి, జ్యుడిషియల్ కరప్షన్ దీనికి కారణం. న్యాయ వ్యవస్థ వివిధ స్థాయిల్లో అవినీతి బాగా పెరిగిపోతుంది. ఇట్లాంటి మాటలన్నీ అందులో రాశారు. ఇది ఫస్ట్ టైం. సో ఇది కపిల్ సిబాల్, తర్వాత అభిషేక్ మను సింఘ్వి ఈరోజు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిజే సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మేము కూడా చూసాము, దీన్ని మేము తీవ్రంగానే తీసుకుంటామంటే, కాదు మీరు సుమోటోగా తీసుకోవాలి, సుమోటోనే కాదు మేము అన్ని దానికి సంబంధించిన చేస్తున్నాము, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా న్యాయ వ్యవస్థను అవమానించడాన్ని మటుకు మేము సహించబోము. ఉండొచ్చు తప్పులు, వాటిని దిద్దుకుంటాం. కానీ అయితే అక్కడ కపిల్ సిబాల్ వీళ్ళు అన్నదేమంటే న్యాయ వ్యవస్థ అవినీతి గురించి చెప్తున్నారు, కానీ రాజకీయ వ్యవస్థ అవినీతి, అధికార వ్యవస్థలో అవినీతి, వచ్చిన కుంభకోణాలు, ఈ విషయాలు ఏం లేవు కదా. కాబట్టి ఏదో ఒక విధంగా న్యాయ వ్యవస్థను ఒత్తిడికి గురి చేసే ఒక లక్షణం దీంట్లో ఉంది. ఇది ఆందోళనకరం అన్నారు. మీరు నోట్ చేస్తా ఉన్నారు కదా, చూద్దామని వాళ్ళు వదిలిపెట్టారు. ఇక రెండోదేమో సర్కు సంబంధించి, అది కూడా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని పశ్చిమ బెంగాల్లో మాజీ న్యాయమూర్తులు కూడా రంగంలోకి దిగి సార్ సక్రమంగా జరుగుతుందా లేదా, విచ్చలవిడిగా ఓట్లు తొలగించడం అన్నది దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు స్టడీ చేయండి. ఒకవేళ మీకున్న న్యాయాధికారులు సరిపోకపోతే మీరు జార్ఖండ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మీరు రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకొని, అంటే ఒకటే కీలకమైన అంశం, మనకు సమయం లేదు కదా, న్యాయ వ్యవస్థ ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోదు అన్న దానికి ఇప్పటివరకు వాళ్ళు ఎన్నికల కమిషన్గా వదిలిపెట్టారు. కానీ అంతకంతకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. భారీ ఎత్తున 11%, 12% ఓట్లు తొలగిస్తున్నారు. పోనీ ఇదేది బీహార్ అంటే బీహార్ నుంచి మైగ్రేషన్, అవుట్వర్డ్ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ తమిళనాడు ఇన్వర్డ్ మైగ్రేషన్ ఎక్కువ ఉండే రాష్ట్రం. తమిళనాడులోకి వలసలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇన్వర్డ్ మైగ్రేషన్ ఉన్న తమిళనాడులో కూడా ఓట్లను 11% ఓట్లు తీసేశారు. ఇది ఎలా జరుగుతుంది? కాబట్టి ఎక్కడో తప్పు ఉంది. రెండవది 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తున్నారు, 15 ఏళ్ల కిందటి మాట. కాబట్టి అనేక అవకతవకలు ఉన్నాయి, వీటిని చక్కదిద్దాలి అని ఎన్నికల సంఘానికి కూడా చెప్పి బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారం ఇచ్చారు. మీరు ఏమైనా చర్యలు తీసుకొని జోక్యం చేసుకోండి, దీనివల్ల ఓటు హక్కు అనే దానికి భంగం కలగకుండా మీరు చూడండి అనే ఒక మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా కీలకమైనది. మరొక అంశం సార్, పాక్ ప్రధాని మా మీద